ఎఫ్డిఎల్ పరిధిలో ఇల్లు ఉంటే అది ఏమాత్రం ఆలోచించకుండా కూల్చేస్తున్నారు హైడ్రా అధికారులు. ఇల్లు కట్టినోడిది తప్పు అయినప్పుడు అనుమతి ఇచ్చినోడిది కూడా తప్పే కదా. మరి వాళ్ళ మీద ప్రభుత్వం చర్యలేంటి? ఎఫ్డిఎల్ ఇల్లు ఎందుకు కడుతున్నారు అని అప్పుడే ఎందుకు అడగలేదు? వాళ్ళకు కరెంట్ కలెక్షన్, నల్లా కలెక్షన్ ఎందుకు ఇచ్చారు? వాళ్ళ నుంచి బిల్లులు, ట్యాక్సులు ఎందుకు తీసుకున్నారు? వాళ్ళు ఇచ్చే డబ్బు కావాలి, చివరికి వాళ్లే కబ్జాదారులు అవ్వాలి. ఇదేనా ప్రజాపాలన? సరే, కొందరు కబ్జాలు చేసి వాళ్ళ స్థానంలో పేదలను ఉంచుతున్నారు అనుకుందాం. ఇప్పుడు వాళ్ళ బాధితులు కానీ నిందితులు కాదు కదా. ప్రభుత్వం చర్యలు నిందితుల మీద ఉండాలి, కానీ బాధితుల మీద ఎందుకు? సీఎం రేవంత్ అన్న ఇల్లు కూల్చకుండా హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాను. అలా హైకోర్టుకు వెళ్లే సమయం పేదలకు ఎందుకు ఇవ్వడం లేదు? వాళ్ళకో రూలు, వీళ్ళకొక రూలు ఎందుకు? ఇదే ప్రజాప్రభుత్వమా? హైడ్రా కూల్చివేతలకు తప్ప ఒప్ప అనే విషయం పక్కన పెడితే ఎఫ్డిఎల్ పరిధిలో ఇంటి నిర్మాణానికి అనుమతి ఇచ్చిన అధికారులది పెద్ద తప్పు. ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి వస్తే ముందు ఆ అధికారుల సస్పెన్షన్తో చర్యలు మొదలవ్వాలి. అలా చేయకుండా కేవలం పేదల ఇల్లు కూలిస్తే ప్రభుత్వం ఖచ్చితంగా రుణం చెల్లించుకోక తప్పదు. హైడ్రా హైదరాబాద్లోని చెరువులు, కుంటలకు సమీపంలో ఉంటున్న వాళ్లను వణికిస్తున్న పేరు. ఇది బఫర్ జోన్. ఎఫ్డిఎల్ పరిధిలో నిర్మాణం ఉందని తెలిస్తే చాలు ముందు వెనక ఆలోచించకుండా కూల్చేస్తున్నారు హైడ్రా అధికారులు. ముఖ్యంగా మూసీ సరౌండింగ్స్ లో వాళ్ళు చేస్తున్న కూల్చివేతలు ఎన్నో జీవితాలను రోడ్డును పడేస్తున్నాయి. తమ కళ్ళ ముందే కూలిపోతుంటే వాళ్ళు బాధితులు పెడుతున్న ఆర్తనాదాలు ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు తిరిగేలా చేస్తున్నాయి. ప్రకృతిని కాపాడటం మనిషి బాధ్యత. మరి ఆ మనిషికి నివాసం లేకుండా చేయటం కరెక్టేనా? ఎఫ్డిఎల్ పరిధిలో బఫర్ జోన్ లో వ్యవసాయం తప్ప నిర్మాణాలు ఏర్పాటు చేయొద్దు. ఇది గవర్నమెంట్ రూలు. నిర్మాణాలు చేపట్టిన వాడిది తప్పు అయినప్పుడు ఆ నిర్మాణానికి అనుమతి ఇచ్చిన వాడిది కూడా తప్పే అవుతుంది కదా. ఇది ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదు? నిజానికి ఏది ఎఫ్డిఎల్, ఏది బఫర్ జోన్ అనే అవగాహన చాలా మందికి ఉండదు. రియల్టర్లు ఏవో చెప్పి ఇల్లు అమ్మేస్తుంటారు. అలాంటప్పుడు ఇల్లు కొన్న వాళ్ళు బాధితులు అవుతారు. ప్రభుత్వం నిందితులను పట్టుకోవాలి, కానీ బాధితుల ఇల్లు ఎందుకు కూలుస్తోంది? అది కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ఇంట్లో సామాన్లు తీసుకునే గ్యాప్ కూడా ఇవ్వకుండా కూలుస్తున్నారు అంటే ఏం పాపం చేశారు వాళ్ళు? సరే, కొందరు అధికారులకు లంచాలు ఇచ్చి మేనేజ్ చేశారు అనుకుందాం. లంచం ఇవ్వటం తప్పు అయినప్పుడు లంచం తీసుకోవటం కూడా తప్పే కదా. అలా చూసినా లంచం తీసుకున్న అధికారులను కూడా పట్టుకోవాలి, చర్యలు తీసుకోవాలి. కానీ ప్రభుత్వం వాళ్ళ పేరు కూడా తీయటం లేదు. ఎందుకు? హైడ్రా ఏర్పాటు కాంగ్రెస్ మేనిఫెస్టోలో లేదు, ఎన్నికల హామీల్లో లేదు. ఏర్పాటు చేసే ముందు పెద్దగా హైడ్రా గురించి వివరించింది లేదు. సైలెంట్ గా వచ్చేస్తున్నారు, కూల్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఎఫ్డిఎల్ పరిధిలో సీఎం ఇల్లు కూడా ఉందని అధికారులు చెప్పారు. ఆయన హైకోర్టుకు వెళ్లారు, స్టే తెచ్చుకున్నారు. ఆ టైం ఆయనకు హైడ్రా ఇచ్చింది, కానీ అదే సమయం సామాన్యులకు ఎందుకు ఇవ్వటం లేదు? సీఎం కు ఒక రూల్, సామాన్యులకు ఒక రూల్. ఇదేనా ప్రజాపాలన? దీనికోసమైనా ప్రజలు ఓట్లేసింది. హైడ్రా కూల్చివేతలను ప్రసారం చేయటం మీడియాకు ఎంత ముఖ్యమో, ఆ కూల్చివేతల వల్ల రోడ్డున పడుతున్న ప్రజల జీవితాల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా మీడియా బాధ్యతే. బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామన్నారు. సరే, ఎప్పుడు ఇస్తారు? ఎక్కడిస్తారు? ఎన్నో ఏళ్లుగా ఒక ప్రాంతంలో బతికిన కుటుంబాలు ఉన్నట్టుండి వాళ్ళ ఉద్యోగాలకు, పిల్లల స్కూళ్లకు అయిన వాళ్లకు దూరంగా ఎక్కడికి వెళ్లి బతకాలి? ఇది హైడ్రా పరిస్థితి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.